ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొర్లపాటి రవివారి పశువుల పాకలు 3 గేదెలను తలకాయల నరికి అతిక్రూరంగా చంపారు. సమాచారం అందుకున్న ధర్మాజిగూడెం పోలీసు వారు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలు కోరుతున్నారు. పదింటికి ఆనేసిపోయిందిగా ఆ తర్వాత ఇద్దరున్నారు, ముగ్గురున్నారు. ఇక్కడ సుందరాపేటలో మా తోటలో గేదెలని కట్టేసుకుంటున్నాం. రేకుల షెడ్ వేసుకున్నా. ఈ వర్షాకాలం గురించి మొన్న 2 రోజులు బట్టి కట్టేస్తున్నాయి. ఇక్కడ అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చినాయి. మా అమ్మ తోలుకొచ్చింది. తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం. 6:30 ఆ టైంలో వెళ్ళాం ఇంటికి. ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని 6 గంటలకు వచ్చేప్పటికి గేదెలన్నీ 3 గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి. ఏంటని చెప్పి గేటు తీసి ఉంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూసేప్పటికి మెడకాయలు లాగేసాం. కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక అతను వస్తుంటే అతను చూపించి ఈ లోపల మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చారంట. అదే జరిగింది. అది 3 అతనికి 1.5 ఎకరం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్టేసుకున్నాడు. మరి రాత్రి ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అడ్డగొంది నరికేశారు 3 గేదెలని. కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. చెప్తున్నాం 3 సూడి గేదెలే 2,50,000 విలువ చేస్తాయి. 3 అతని జీవనోపాధి అదేనండి. అతని జీవనోపాధి అయితే ఆ భార్య ఇతను కూలీ నాలుగు వెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటుంది, శుభ్రంగా మేపుకుంటుంది. ఇక పాలు కట్టించి కేంద్రానికి పోతే వాటి మీద బతుకుతున్నాడు. మరి ఈ రకంగా చేశారు. అది ఎంతవరకు తప్పనేది అర్థం కాదు. దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.